భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీమఠంలో సినీ నటుడు శివరాజ్ కుమార్. నిబంధనలు ఉల్లంఘించిన 13 ఇసుక లారీలను సీజ్ చేసిన ములుగు జిల్లా ఏజెన్సీ పోలీసులు. ఎంవి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం. ప్రాతికేయుల సమావేశాన్ని నిర్వహించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నజీర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల వద్దకు వెళ్లాలంటే 10 నుంచి 12 రోజులు పడుతుంది. రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే, బంజారా కులస్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలాజీ నాయక్ అన్నారు. సద్గురు 286వ సేవాలాల్ జయంతి సందర్భంగా వరంగల్ గోర్ బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ సంక్షేమ సంఘం సభ్యులు వరంగల్ ఓసిటీ మైదానం నుండి హన్మకొండ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంజారా కులస్తులను ఆదరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీతారాం నాయక్, భారీ సంఖ్యలో బంజారా కుల సభ్యులు పాల్గొన్నారు. రెండు 286వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15వ తారీఖు నుండి ఈ నెల చివరి దాకా కూడా ఈ మహోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగానే కాదు, అఖండ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నవి. అందులో భాగంగా ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వరంగల్ హనంకొండ మహానగరాల్లో ఇక్కడ ట్రై సిటీ మన జీరో సిటీ నుండి అక్కడ మన హనంకొండ దిల్దార్ నగర్ వరకు ఈ బైకు కారు మహార్యాలీకి ఇక్కడ విచ్చేసినటువంటి గోర్ బంజారా మా జాతిని రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టి శివలాల్ మహారాజ్ యొక్క కళలను ఆయన యొక్క స్ఫూర్తికి తీసుకొని మా జాతిని, మా సంస్కృతి, మా సాంప్రదాయం, మా వేషధారణ, మా భాషను బతికించడానికి ఇలా 300 సంవత్సరాల క్రితమే ఆయన శివలాల్ మహారాజు ఈ దేశవ్యాప్తంగా తిరిగి మా జాతికి పనిచేసిండు, చైతన్యం చేసిండు. అదేవిధంగా అహింస మార్గంలో నడవాలని అఖండ భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఆ వాదన వినిపించినటువంటి మహామహుడు ఆయన, మహాయోధుడు, ఆయన ఒక జాగృతి చేసే సామాజిక సంఘ సంస్కర్త యోధుడు, ఆయన ఒక మా జాతి యొక్క ఆరాధ్య దేవుడు. దాదాపుగా ఈ దేశంలో 15 నుంచి 20 కోట్ల గోర్ బంజారా సమాజం ఉన్నది. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కేటగిరీతోని ఒక్కొక్క పేరుతోని ఇక విడదీసి ఉన్నది. దాన్ని దేశవ్యాప్తంగా ఒకటే పేరుతోని, ఒకటే గుర్తింపుతోని, ఒకటే కేటగిరీలో రావాలని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి మా శివలాల్ మహారాజు ఆయన పేరు మీద ఆయన యొక్క శ్రీకోడిని మేము అందరం తీసుకొని ఆయన సిద్ధాంతాన్ని, ఆయన యొక్క మార్గదర్శనాన్ని ఈ దేశవ్యాప్తంగా తెలియజేసినటువంటి నాయక్ కాశీనాథ్ ఇలా మహారాష్ట్ర నాందేడ్ ఆయన ఇలా ఇక్కడ కాదు, కెనడా, అమెరికా, రష్యా, ఇతర దేశాల్లో కూడా
ఈ గోర్ సిక్వాడి అనేది ఈ గోర్ బంజారా యొక్క ఈ జాతి యొక్క జీవన శైలి, ఈ జీవన విధానము, తన నాయకుడు, తన కార్బారి, తన సిస్టము, తన యొక్క పద్ధతిని బతికించడానికి దేశవ్యాప్తంగా ఇలా గోర్ సిక్వాడి అనేది ఒక సమాజం కోసం, నవ నిర్మాణం కోసము ఇలా చచ్చిపోతున్నటువంటి ఈ జాతిని బతికించడానికి ఈ ఆధునిక యుగంలో కాశీనాథ్ నాయక్ బయలుదేరిండు. ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా నడుము కట్టుకొని మేము ఇలా అన్ని సంఘాలు, అన్ని రాజకీయము సంఘాలు కాకుండా జాతి పేరు మీద అందరం ఒకటై సద్గురు శివలాల్ మహారాజ్ 286వ జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ ఓసిటీ నుండి హన్మకొండ దీన్ దయాల్ నగర్ శివలాల్ మహారాజ్ టెంపుల్ వరకు మహా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. గోర్ బంజారా శివలాల్ సంక్షేమ సంఘం, గోర్మాల వెల్ఫేర్ సొసైటీ, గోర్ సేన ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో 40 లక్షల మంది మేము బంజారాలో ఉన్నాము. మాకు తగిన ప్రాధాన్యత లేదు. ఎందుకనంటే మేము తక్కువ జాతి అని చూస్తుంది ప్రభుత్వము. తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు వెంటనే శివలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలి. ఆసియా ఖండంలోని రెండవ అతిపెద్ద మార్కెట్ ఎన్నుమాముల వ్యవసాయ మార్కెట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన మిర్చి రైతులు మిర్చి పంట విక్రయించేందుకు వస్తుంటారు. మార్కెట్ తేజ US 341 వండర్ హార్ట్ సింగిల్ పట్టి దేశీ విక్రయించేందుకు రైతులు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు వైరస్ సోకడంతో దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్లకే పరిమితమైంది. గత సంవత్సరం ఎకరాకు 17 నుంచి 20 క్వింటాల దిగుబడి వచ్చింది. అప్పుడు ధరలు 18 నుంచి 25 వేల రూపాయలు క్వింటాల్ తేజ మరియు 341 రకానికి పలికిందని, ఇప్పుడు ఎకరాకు 5 క్వింటాల కన్నా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని మార్కెట్లో క్వింటాల్కు 13,000 నుండి 8,000 రూపాయల మధ్య కొనుగోలు చేస్తున్నారని, దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 2 ఎకరాలు పెట్టాం. తేజ పెడితే ఏమన్నది తెగులు వచ్చిపోయింది. 5 క్వింటాల చొప్పున వచ్చింది. ఇవాళ 9,500 అడిగింది. ఇయ్యనన్నా అంతలనే ఆగింది. ఖరీదు మళ్ళా తీసుకొస్తానని సేటు తీసుకొస్తలేడు. ఇంకా ఇది వరకు కూడా రాలే. తిండి లేదు, తికానం లేదు, ఎండకు పడిస్తాను. ఈరోజు ఎనమామల మార్కెట్ యార్డ్లో ఈ సంవత్సరం సీజన్ స్టార్ట్ అయినా కాచి అధిక మొత్తంలో అంటే ఈరోజే దాదాపు 60 నుంచి 70,000 క్వింటాల్ బ్యాగ్స్ చిల్లీస్ మిర్చి వచ్చింది. రేట్లు కూడా వెరైటీ వైజ్గా తేజాకు 13,550 అయింది. 341కి 13,400, దేశీ మిర్చికి 27,000 క్వింటాల్కి 27,000 అయింది. సింగిల్ పట్టికి 25,000 అయింది. వండర్ హార్ట్కి 16,500 అయింది. దాదాపుగా ఈ సీజన్లో హైయెస్ట్గా ఈరోజే వచ్చింది. కావున రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేటట్టు చూసుకున్నామండి. ఇప్పుడు కూడా రేట్ల విషయంలో కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొద్దిగా డౌన్ ఉన్నందున అది కూడా చూసి కొద్దిగా రైతులకు ఇబ్బంది కాకుండా ఉండాలని వ్యాపారస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. పొద్దున ఆర్థిక వాళ్ళతో వ్యాపారస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. బ్రీడింగ్ చేసేటప్పుడు కొద్దిగా మంచి పద్ధతులు చేసి రైతులకు న్యాయం జరిగేటట్టు చూడాలని వారికి కూడా కోరడం జరిగింది. మళ్ళీ వాళ్ళతో కూడా మిర్చి సీజన్ స్టార్ట్ అయినా యాక్చువల్లీ వాళ్ళకి సార్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా 3-4 డేస్లో ఒకసారి కూడా మళ్ళీ అరేంజ్ చేసి రైతులకు ఇబ్బంది పెట్టకుండా రేట్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ చూసుకోవాలని వాళ్ళతో కూడా మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈసారి మాత్రం పోయినసారి కంటే ఎక్కువగా ఏం లేదు, అదే రేంజ్లో డైలీ 60 వస్తుంది. కానీ ఎక్స్పోర్ట్ తక్కువ పర్సెంటేజ్ ఉన్నందున రేట్లలో ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతో రైతులకు ఇబ్బంది పెట్టకుండా కొద్దిగా మంచి రేట్లు ఇవ్వాలని వ్యాపారం కోరడం జరిగింది. దొంగల కాదండి, వాళ్ళు లోకల్ మార్కెట్ యార్డ్లో పనిచేసే హమాలీ వర్కర్స్, ఇది దిగుమతి చేసేవాళ్ళు, ప్లస్ కటింగ్ బస్సు కటింగ్ చేసే హమాలీ కావచ్చు.
అసలు ఉంటే మీరు చూపెట్టారు కాబట్టి మా సిబ్బంది కూడా అప్రమత్తం చేస్తాం. అసలు జరగకుండా భవిష్యత్తు చూస్తామండి. మా స్టాఫ్ పర్యవేక్షణ కూడా పెంచాలని మా సూపరింటెండెంట్ వాళ్ళతో 2 days లోపే మీటింగ్ అరేంజ్ చేసి పెద్ద మనుషులతోనే వాళ్ళ అమ్మాయి పెద్ద మనుషులు తెప్పించి ఇది ఇటువంటి చేయవద్దని ఒప్పందం చేసుకుంటామని ఆ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారమే మేము అక్కడ ఖమ్మం మాట వేరే మార్కెట్లు పంపినాం. ఇవి జరగడానికి వీళ్ళడానికి మేడం చెప్తే అట్లా మాకు అమలు ఛార్జెస్ వస్తలేవని వాళ్ళ చెప్తుంది. అదేం లేదు, అమలు ఛార్జెస్ అనేది ఇస్తాం. ఇటువంటిది మాత్రం టెప్తింగ్ మాత్రం దొంగతనం మాత్రమే చేయవద్దు అనేది మేము చెప్పి అక్కడికి ఖమ్మం తోలినాము. కేసు అందరం చూసి రావాలని వాళ్ళని తోలినాం. అక్కడ పోయి వచ్చిన వాళ్ళు వాళ్ళ పెద్ద మనుషులతో మీటింగ్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు మా మార్కెట్ యార్డ్లో వచ్చే రైతులకు సెక్యూరిటీ అనేది మా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, మా సూపర్వైజర్ పర్యవేక్షణ ఉంటుంది, డైరెక్టర్ ఉంటారు. అక్కడ వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే కంపల్సరీ మా దృష్టికి తీసుకురామని మేము చెప్పించాము. ఈ పరంగా అయితే ఇప్పుడు మాతోనే ఎవరికైతే మా స్టాఫ్తోనే ఎవరికైతే ఇచ్చేస్తున్నాం. ఎక్కడైనా దొంగతనంగా జరిగినట్టు ఇక్కడ ప్రూఫ్ అయితే వాళ్ళ మీద సీసీ కెమెరా ప్రపోజల్ ఓకే సార్. ఇప్పుడు మీరు పిలిపించి మాట్లాడి అది జరగకుండా చూస్తాను. శాసన మండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజ్ యాదవ్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ జనార్దన్ కోరారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలలోని ప్రతి ఒక్క వ్యక్తి తాము గెలిచినట్లుగా భావించి అఖండ మెజార్టీతో బీసీ అభ్యర్థులను గెలిపించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీల వాదనని నిలబెట్టుకోవాలని ఆయన బీసీలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలనకు చరమగీతం పాడాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీలు వేదికగా చేసుకోవాలని, ఎన్నికలలో అగ్రకులాలకు బీసీలు తమ ఓట్లు నిరాకరించడం ద్వారా వారిని ఓడించి బీసీలను గెలిపించి బీసీలకు రాజకీయ అధికారం కైవసం చేసుకోవాలని అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి ప్రజా సంఘాల సమావేశానికి దాదాపు ఈ జిల్లాలకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది. అందరం కూడా కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే రేపు వచ్చే 27 తారీఖున జరిగేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ కేంద్రంగా దాదాపు 2 దశాబ్దాల పాటు నిన్న దాకా జరిగిన తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషిస్తూ ప్రధాన నాయకత్వం వహిస్తూ ఉద్యమకారులందరూ కూడా సమీకరిస్తూ సమన్వయం చేస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అదే మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అనేక సామాజిక సమస్యల మీద, వివిధ కులాలు మతాలు వర్గాలకు సంబంధించిన సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకు పోతూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన శక్తి మేరకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పెద్దలు సుందర్ రాజ్ యాదవ్ గారు. ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మొత్తం 19 మంది అభ్యర్థులలో ప్రజల మధ్య నిలబడి ప్రజల కోసం పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి సుందర్ రాజ్ యాదవ్ గారు. 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూ వారు మన మధ్యలో, ప్రజల మధ్యలో, బహుజనుల మధ్యలో, బీసీల మధ్యలో ఉన్నారు. కాబట్టి ప్రజల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థికే ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత విజ్ఞులైన, మేధావులైన, విద్యావేత్తలైన ఉపాధ్యాయుల మీద ఉంటుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయిన్పల్లి వ్రేపిడ్చి వద్ద పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు అక్రమ ఇసుక రవాణా కట్టడికై రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈరోజు తనిఖీలు చేపడుతున్నారు. ఇసుక రవాణా చేస్తున్న లారీలను వేబ్రిడ్జిపై తూకం వేస్తూ ఆన్లైన్ వేబిల్స్ తనిఖీలు చేపడుతూ అక్రమ ఇసుక రవాణాకు కట్టుబడి చేస్తున్నారు. అయినప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి అధిక లోడుతో వచ్చిన 13 లారీలను ఏటూరు నాగారం పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అధిక లోడుతో వచ్చిన లారీలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం వీరాపూర్ ఇసుక ర్యాంప్ నుండి లోడ్ అయ్యి వచ్చాయని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇసుక రవాణాలో నియమ నిబంధనలు పాటించకుండా అక్రమ రవాణాకు పాల్పడిన జీరో దందా చేసిన కఠిన చర్యలు తప్పవని ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఇసుక రీచ్ నిర్వాహకులకు జాగ్రత్తలు వహించాలని హెచ్చరించారు.
బయట డ్రీమ్ పెట్టినారు కదా, డ్రీమ్ పెట్టిన తర్వాత ఎంత డోర్ చేసుకొని దింపుకొని వచ్చినారు వీడియో మాట్లాడి వీడియో రికార్డ్ చేసి. దేవదుల కాలువ ద్వారా సాగునీరు అందించి రైతుల పంటలను కాపాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను కోరారు. ఆదివారం పాలకుర్తి మండలం శాంతిపురంలో దేవదుల కాలువను పరిశీలించారు. కాలువలో చుక్కనీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు మాజీ మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి దయాకర్రావు అధికారులను కోరారు. 3 రోజుల్లోగా రైతులకు నీరు అందించాలని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పసునూరి నవీన్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, పాలకుర్తి సొసైటీ వైస్ చైర్మన్ కారుబోతుల వేణు, నాయకులు బీరెల్లి రవివర్మ తదితరులు పాల్గొన్నారు. కరెంట్ కనెక్షన్ ఏం లేదు. ఎస్సీ గారు మాట్లాడేవా అరే మూడు రోజులలో నేను హామీ ఇస్తా. చెప్పండి. జన్యామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులను నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే తాట తీస్తానని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఏ ఒక్కటి మర్చిపోము, అన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు అరిగోసపడుతున్నారు, నీళ్లు లేక పంటలు అన్ని ఎండిపోతున్నాయి. రైతులు కేసీఆర్ని గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నారు. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు వచ్చాయి, రాష్ట్రంలో రైతులు అంటున్నారని ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నా మీద శత్రుత్వం పెట్టుకున్నారు వాళ్ళు కూడా. ఎన్నో కేసులు నా మీద పెట్టే ప్రయత్నం చేశారు, అన్ని కూడా ఆపించారు. ఇలా ఉష్కంతా పోతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. నేను చెయ్యాలు కట్టాను, దేవాలయ నీళ్లు యశవంతపురం వాటి మీద వదిలిపెట్టాను. ఎన్నడూ కూడా బోర్ల బాయిల నీళ్ళ కానీ రైతులకు ఇబ్బంది కాకుండా కాపాడాను. ఈరోజు ఇక్కడ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఏం చేస్తారు? రైతుల పక్క ఇబ్బంది పడతారు. కానీ ఇలా దయాకర్ కానీ రవి కానీ వాళ్ళు ఏం కోరుతారు? మా ఉష్కంతా పోతే మరి మళ్ళీ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, బాయిల బోర్లు నీళ్లు ఉన్నాయి, ఏదంటే డాక్టర్తో ద్వారా కానీ బయట నుంచి డాక్టర్ వచ్చి వాటి చూడడం పద్ధతి కాదని బాధంతా కాగితం పర్మిషన్ ఇచ్చిన కాగితం ఎంఆర్ఓ దగ్గర పోయి ఎస్ఐ గారి దగ్గర పోయి చూపెట్టారు. ఈ పర్మిషన్ తప్పుదని ఎప్పుడో ఇచ్చిన పర్మిషన్ పట్టుకుని పోతాడు అంటే ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి ఆ డేట్ మారుస్తారు, వాళ్ళందరికీ డేట్ మారుస్తారు. ఏం పద్ధతి అంటే పోయి డాక్టర్ తీసుకుపోయి గ్రామ పంచాయతీ ముందర పెడితే ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. దయాకర్ మీద, రవి మీద. ఎంత అన్యాయం అని చెప్పండి. దీన్ని నేను ఎంతవరకైనా వదిలిపెట్టేది లేదు. దీని వెనుక సిఐ గారు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా సిఐ గారు పనిచేస్తాడు, తీసుకుపోతాడు. తొర్రూరు మండలం అంతా వెళ్ళిపోతారు. అంతా కూడా వీళ్ళ ఆర్గనైజేషన్, వీళ్ళు మొత్తం తోపుల మీదనే ఉండరు. మంత్రులంతా, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎట్లా సంపాదించాలి, ఇది ఉంటుందో ఉంటుందో, ప్రజలు ఎక్కడన్నా పోని, రైతులు ఎక్కడన్నా పోని, మరి ఎండిపోతానన్న సోయిలు ఉండదు. కానీ మిర్చి రేటు కూడా మొత్తం పడిపోయింది. రైతులు కష్టపడి పండించిన పంట కూడా ఎండిపోతారు. ఎవరు కూడా పట్టించుకునే నాదు లేదు. పక్కన ఉన్న ప్రాజెక్టు కూడా కూలిపోయింది, ఆశలు లేదు. వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, మళ్ళీ ఉల్టా మాట్లాడతారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఏం జరిగింది? ఎక్కడ నిండిపోయినాయా? కరెంటు నాకు ఇబ్బంది పడ్డదా? రైతు బంధు టక నాటే పుట్టుబడింది. ఇవన్నీ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీ స్కీమ్స్ మీరు ఎందుకు ఎత్తలేదు అంటలేదు. మీ స్కీమ్స్ అట్టని ఫెయిల్ అయ్యారు.
కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ మీరు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేవు, రైతులకు పెట్టుబడి వస్తలేదు, ఒక పక్కన యూరియా బస్తాలు దొరుకుతలేవు, ఏది కూడా గందరగోళ. పండించిన పంట కూడా గిట్టుబాటు ధర వస్తలేదండి. మిర్చి రేటు మొత్తం పడిపోయింది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. వీటి మీద మీకు సోయి లేదు. ఈరోజు ఒక కేసు ఏంటండి, దయాకర్ కానీ రవి కానీ ఏం చేశారు చెప్పండి. ఇక్కడి నుంచి నేను 5 ఏళ్ల నుంచి కాంట్రాక్టర్లో ఉన్న ఈ స్థానిక కాంట్రాక్టర్లకు, ఓన్లీ దేవాదాయ కాంట్రాక్టర్లకు, వేరే కాంట్రాక్టర్లకు కూడా చెప్పేది, దేవాదాయ కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకు కూడా ట్రాక్టర్లతో తోలాలి. ఎవరైనా ఇల్లు మందు లేదు. వరంగల్ జిల్లాలోని చిట్యాల మండలం చల్లగరిగా జెడ్పీఎస్ఎస్ హైస్కూల్లో 1998-1999 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ బ్రహ్మచారి, సాంబయ్య, కృష్ణమూర్తి, కోటేజ్, సంబలింగచారి, రఘుసర్, బండి రాజమౌళి మరియు విద్యార్థులు సిరిపెల్లి నాగరాజు, దుబాయ్సి శ్రీధర్, కన్నబోయిన అశోక్, సిద్ధోజు మురళి, డాక్టర్ రాజు, శ్రీపతిరాజు, కొక్కుల సాంబయ్య, దూడపాక సరోత్తం, గొల్లపల్లి మహేష్, కంచుకుమార్, చాగర్ల రాజు తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు మొత్తం 8 మంది పాల్గొన్నారు. నీకున్నది చరిత్ర చాలా, నల్లాని రేగలు ఎర్రని మల్లెలు నత్తు రసుకున్న నేల, తల్లి నా సల్లగరిగే నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా సల్లగరిగే, తల్లి నా సల్లగరిగే నీకున్నది చరిత్ర చాలా, నల్లాని రేగలు ఎర్రని మల్లెలు నత్తు రసుకున్న నేల, తల్లి నా సల్లగరిగే. తూర్పు దిక్కుల మాదుగు మక్కల దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, ఉయ్యాలలు టావు, జంపలలు టావు, ఉద్యమాల ఉగ్గును పెట్టావు, ఎండిన ఎన్ను పుసల నుంచి అక్షరాలు తీసి పోరాడమన్నావు. తల్లి 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 నా సల్లగరిగే నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా సల్లగరిగే. దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు కోసం బార్డర్లో పంపావు. 99 బ్యాచ్లో మేము 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పటికి 2025కు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మా గురువులు మరియు నాతో పాటు చదువుకున్నటువంటి నా ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అయ్యాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, మేమందరం 25 సంవత్సరాల తర్వాత ఎవరెవరు ఏ పొజిషన్లో సెటిల్ అయినాము, ఎవరెవరు సాధక బాధకాలు తెలుసుకోవడానికి, మా ఆత్మీయతను పంచుకోవడానికి అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మా యొక్క గురువులతో ఉన్నటువంటి ఎందుకనగా 25 ఇయర్స్ తర్వాత 10th క్లాస్మేట్స్ అందరం కలిసి పూర్వ విద్యార్థులం అందరం కలిసి గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మాకు చదువు నేర్పించినటువంటి గురువులందరినీ కూడా మేము వారి దగ్గరికి వెళ్ళి ఇండివిజువల్గా వెళ్ళి వాళ్ళను కలిసి మా యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరాము. వారు కూడా ఎన్నో పనులు అన్నీ వదిలేసుకొని కూడా మా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. వారిని సాగరంగా స్వాగతం పలికాము మరియు వాళ్ళను సత్కరించుకోవడం జరిగింది. మా ఏదైతే చిన్ననాటి మిత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకొని ఉండడం వల్ల చాలా సంతోషంగా ఈ యొక్క రోజు చాలా సంతోషంగా గడుపుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్ననాటి మిత్రులు ఒక్కసారి మనకు కళ్ళకు అవుపించారంటే ఎంతో సంతోషంతో మనలో ఉన్న బాధలన్నీ కూడా మర్చిపోయి ఈ రోజును మనము చాలా గర్వంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు సమాజ సేవ చేయాలనే ఒక సంకల్పంతో మేము 98-99 తరపున ఒక చారిటబుల్ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నామంటే, ఫస్ట్ మా 98 చాలా వాళ్ళలో మేము ఒకరమై ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాము. ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మేము సేవ చేయాలనుకొని ముందుకు వచ్చిన దానికి డాక్టర్ రాజు నాయక్ గారు కూడా తన యొక్క అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయిస్తున్నాడు. దీనికి మా ట్రస్ట్ తరఫున రాజుగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. ఓకే, అందరికీ నా చిన్ననాటి మిత్రులందరికీ నమస్కారాలు. గురువులకు ఈరోజు చల్లారియ గ్రామంలో
98, 99 బ్యాచ్ 10వ తరగతి అంటే చిన్ననాటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం మాకెంతో సంతోషదాయకం. ఈ చల్లగరిగ గ్రామానికి పెట్టిన పేరును నిలబెడదామని మేము ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 26 సంవత్సరాల తర్వాత మేము విడిపోయి మళ్ళీ కలుసుకున్నామంటే దానికి మా గురువులను, మా తోటి విద్యార్థులను 98-99 స్కూల్ చల్లగరిగ జెడ్పీఎస్ఎస్ స్కూల్ వాళ్ళము అందరం కూడా ఈరోజు ఆత్మీయ సమ్మేళనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని మేము 25 సంవత్సరాలు అవుతుంది మేము 10వ తరగతి చదువుకొని. తర్వాత ఎవరి స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఆత్మీయ సమ్మేళనం అనేది మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. స్నేహితులందరము, మా ఉపాధ్యాయులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.